ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ నెల 29న న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్లో ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్ ఫోరం ఆధ్వర్యంలో యూనివర్సల్ వన్సెస్ ప్రపంచం అంతా వసుదైక కుటుంబం అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని అక్కడ కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని మరియు కొన్ని అక్కడ సంస్థలు యుఎస్సిఐఆర్ఎఫ్ అనే సంస్థలు కూడా అతనికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఎటువంటి ప్రోటోకాల్ ఇవ్వద్దని వారు అడుగుతున్నారు. అయితే దీనికి వాళ్ళు వ్యతిరేకించడానికి కారణాలు కొన్ని చెప్తున్నారు. భారతదేశంలో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని, వారు జీవించడానికి ఇబ్బంది పడుతున్నారు, దానికి ఆర్ఎస్ఎస్ సంస్థ కారణం వారు వాదిస్తున్నారు. కాకపోతే భారతదేశం అటువంటి మతపరమైన అల్లర్లు ఎక్కడ జరుగుతున్నాయి. అయితే కొన్ని హిందూ ముస్లిం మీద కొన్ని గొడవలు జరిగిన దానికి బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ ఉందని ఎంతవరకు వాస్తవం కాదు. బట్ వాళ్ళు ఎలా ఈ ఇన్ఫర్మేషన్ తప్పుగా రిసీవ్ చేసుకుని నాకు అర్థం అవ్వట్లేదు. అయితే న్యూయార్క్ మేయర్ ఒక అడుగు ముందుకేసి ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న పవర్ నా చేతుల్లోనే రద్దు చేస్తుంటే, కానీ అది ఒక ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి దాని జోలికి నేను చెప్తున్నారు. మరి న్యూయార్క్ మేయర్ మొదటి నుంచి నేను లిబరల్ అని చెప్పినా కూడా తర్వాత ఆయన ఛాందస భావాలతో ముఖ్యంగా భారతదేశాన్ని వ్యతిరేకంగా చాలాసార్లు మాట్లాడిన వీడియోస్, ముఖ్యంగా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్న హిందూ వ్యతిరేక భావజాలాన్ని ఆయన ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆర్ఎస్ఎస్ ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేయాలనుకుంటుందంటే, ఆర్ఎస్ఎస్ ఏర్పడి దాదాపు 100 సంవత్సరాలు కావాల్సిన సందర్భంగా అమెరికా మరియు కెనడా, యూకేలో పర్యటిస్తున్న మోహన్ భాగవత్ అయితే ఆ దేశాల్లో పర్యటించే ముఖ్య కారణం అంటే గతంలో ఆర్ఎస్ఎస్ పైన ఉన్న కొన్ని అపోహలు తొలగించడానికి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం ఏమిటి, ప్రపంచమంతా వసుదైక కుటుంబం అని చెప్పడానికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు చెప్తున్నారు. అయితే ఆర్ఎస్ఎస్ భారతదేశంలోపై ఇతర మతస్థులపై ఎప్పుడు దాడి చేయాలని చెప్పదు. ఎందుకంటే భారతదేశము అంతా ఒకటే. భారతదేశంలో ఉన్న క్రైస్తవులు మరియు ముస్లిమ్స్ ఒకప్పుడు వారంతా హిందువులే. అయితే వారి ప్రజెంట్ ఇప్పుడు ఇతర మతాల్లో ఉన్న కూడా వారి మతాన్ని వదిలేసి హిందూ మతం రామని వారు ఎప్పుడూ చెప్పరు. కాకపోతే భారతదేశాన్ని ప్రేమించాలి, ఏ మతంలో సరే భారత సంస్కృతిని గౌరవించాలని చెప్పేది ఆర్ఎస్ఎస్. అయితే ప్రపంచంలో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ ఆర్ఎస్ఎస్ ఉంది. అయితే దీనికి ఇప్పటివరకు మేము నిజంగా నమ్ముతున్నామో దీనికి ఇంతవరకు గుర్తింపు అంటే రిజిస్ట్రేషన్ లేదు. చాలా దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి ఆర్ఎస్ హెడ్ క్వార్టర్ నాగపూర్లో ఉంటుంది. అయితే భారతదేశంలో ఎన్నో విపత్తుల్లో కూడా ఆర్ఎస్ఎస్ చాలా ముందు ఉండి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తుంటుంది. ప్రకృతి సమయంలో భూకంపాలు, వరదలు వచ్చిన సందర్భాల్లో ఇటీవల కేరళలో కూడా వయనాడులో జరిగిన ఫ్లాష్ ఫ్లడ్స్లో కూడా మనం చూడడం జరిగింది. కాబట్టి అయితే ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం మనందరికీ తెలిసిన విషయమే. బీజేపీకి బ్యాక్ బోన్గా ఆర్ఎస్ఎస్ ఎప్పుడు పనిచేస్తుంటుంది. బీజేపీ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి పుట్టుకొచ్చింది భారతీయ జనతా నుంచి భారతీయ జనతా పార్టీ పుట్టడం జరిగింది.